గ్రంథముడు మొదటి అధ్యాయములోని దేవుని బిడ్డలు అనబడేటువంటి వారు ఎలాగా నడవాలి, ఎలాగా నిలవాలి, ఎలాగా కూర్చుండాలి. దుష్టుల మార్గమున నడవద్దన్నాడు, పాపుల మార్గమున నిలవకూడదన్నాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదన్నాడు. నిజమే. మరి ఎటువంటి చోట మనము నడవాలి, ఎటువంటి చోట మనము నిలవబడాలి, ఎటువంటి చోట మనము కూర్చోవాలి? మనము నడవవలసిన మార్గము యేసు మార్గం లేక యేసు బాట. ఇది యెహోషువ 1:9 అంటాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అనగా దేవుని మార్గములో, యేసు మార్గములో నీవు నడిస్తే ఆయన తోడుగా ఉంటాడు, నీకు కాపరిగా ఉంటాడు. రెండవది నిలవబడే స్థలం. నిలవబడే స్థలము ఎలాగ ఉండాలి అంటే లూకాసు వార్త 18-11 జ్ఞాపకం చేసుకున్న రీతిగా దేవుని మందిరములో లేక దేవుని మందిరము బయట నిలబడిన ఆ సుంకరి చేసిన ప్రార్థన నిలవబడి, దేవా పాపినైన నన్ను కరుణించు అనగా నీవు నిలవబడి నీ ఆత్మనాదము, నీ ప్రార్థన దేవునికి వినపడే రీతిలో నీవు చేయాలి. మూడవది కూర్చునేటువంటి ప్రాంతం. నీవు కూర్చునేటువంటి స్థలము దైవ సన్నిధి ఉండాలి. లూకాసు వార్త 10:39 మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. అనగా నీవు కూర్చుండే స్థలము దైవ సన్నిధి, దేవుని దగ్గర దేవుని బోధ వినే రీతిగా ఉండాలి. ఆయన మార్గంలో నడుస్తాం, ఆయన సన్నిధిని నిలవబడతాం, ఆయన సన్నిధానమున కూర్చొని ఉంటాం. మరి ఈ 3 మార్గాలను మనము అనుసరించి ఆయన మార్గంలో నడుస్తూ దేవుడిలో బ్రతకడానికి దేవుడు సహాయం చేయనుగాక.